ఏ బ్రైడల్ సెట్ కావాలన్నా, నార్మల్ రెగ్యులర్ బేసిస్లో కావాల్సిన జ్యువెలరీస్ కావాలన్నా, సింపుల్ కావాలన్నా, రిచ్ కావాలన్నా ఎవ్రీథింగ్ తన దగ్గర మీకు లభిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి రామ్ పరివార్. నేను దీనిపైన ఎలా ఉన్నాయి పెట్టుకుంటే చాలా బాగున్నాయి కదా, నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి. సో ఇది వచ్చేసి చోకర్ పెట్టుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కబుర్లు ఎప్పటి నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, స్పెషల్ గా రెడీ అయ్యి వచ్చాను కదా. సో ఈ రోజు నేను మీతోటి జ్యువెలరీ కలెక్షన్ ని, లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ ని షేర్ చేయడానికి వచ్చాను అనమాట. సో నార్మల్ గా దసరా, దీపావళి అన్నీ వస్తున్నాయి కదా. సో అన్నిటికీ లేడీస్ స్పెషల్గా రెడీ అవ్వాలంటే కంపల్సరీ జ్యువెలరీ ఉండాల్సిందే. ఒక హెవీగా ఉన్న శారీ వేసుకొని జ్యువెలరీ వేసుకోకపోతే అసలు లుక్కే రాదు. నార్మల్గా ఉన్న శారీకి జ్యువెలరీ వేసుకునే లుక్ అదిరిపోయేలాగా ఉంటుంది కదా. సో దసరాకి, దీపావళికి మీరు కూడా జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటే హోల్సేల్ ప్రైస్లో జ్యువెలరీ ఈరోజు నేను ముందు షేర్ చేయబోతున్నాను. సో ఈ రోజు మనం హోల్సేల్ ప్రైస్ లో జ్యువెలరీని చూడబోతున్నాం. దట్ మార్కెట్ లో వచ్చిన లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ చూడబోతున్నాం. సో ఈ రోజు మనం చూడబోతున్న కలెక్షన్ వచ్చేసి మధు కలెక్షన్ వాళ్ళది. సో మధు కలెక్షన్ అనే అమ్మాయికి తను 1 of our సబ్స్క్రైబర్ అనమాట. సో తనకి ఓన్ గా యూట్యూబ్ ఛానల్ ఉంది, మధు వ్లాగ్స్ అండ్ కలెక్షన్ అనేది తన ఛానల్ నేమ్ నేను డిస్ట్రిక్ట్లో ఇస్తాను. సో ఛానల్ నేమ్ ఎందుకు ఇస్తున్నాను జ్యువెలరీ చూపించినప్పుడు మీకు డౌట్ రావచ్చు. సో తన ఛానల్ తను రెగ్యులర్ గా జ్యువెలరీస్ ని లైవ్ లో చూపిస్తూ ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ లో ఉన్న జ్యువెలరీస్ అన్నిటిని లైవ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా వచ్చే అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తాయి. అలాగే ఏమంటే తన దగ్గర నార్మల్ తక్కువ ప్రైస్ ఉన్న జ్యువెలరీస్ దగ్గర నుంచి హై కాస్ట్ లో ఉన్న జ్యువెలరీస్ వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో మీకు బ్రైడల్ సెట్ కావాలన్నా, నార్మల్ రెగ్యులర్ బేసిస్ లో కావాల్సిన జ్యువెలరీస్ కావాలన్నా, సింపుల్ కావాలన్నా, రిచ్ కావాలన్నా ఎవ్రీథింగ్ తన దగ్గర మీకు లభిస్తూ ఉంటుంది. సో మధు వ్లాగ్స్ అండ్ కలెక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా లైవ్ చూడండి. లైవ్ లోకి ఎక్కువసేపు ఉన్న వాళ్ళకి, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా తను గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటుంది. లైక్ గివ్ అవే లాగో కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో అది ఎవ్రీ జ్యువెలరీకి సిఓడి కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మీరు కావాలంటే సిఓడిలో జ్యువెలరీని తీసుకోవచ్చు అనమాట. దాన్ని ఆలస్యం చేయకుండా జ్యువెలరీని స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ నేను ఫస్ట్ వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఒక చోకర్ అండి. ఇది నేను నా కోసం తీసుకుంది. ఇది ఏమంటే మనకి పోల్ చోకర్, నాకు బాగా నచ్చింది. హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి, మనకి మధ్యలో ఇట్లా వచ్చింది. ఇవి ఒరిజినల్ పర్స్, మనకి కలర్ పోవడం అట్లాంటివి అస్సలు జరగదు. ఒరిజినల్ పర్స్. అలాగే మధ్యలో మనకి చోకర్కి ఒక పెండెంట్ వచ్చింది కదా, పెండెంట్లో వైట్ వచ్చింది, మధ్యలో గ్రీన్ వచ్చింది. దట్టు ఇయర్ రింగ్స్ అయితే ఆసమ్గా ఉన్నాయి. ఈ శారీ పైకి పర్ఫెక్ట్ మ్యాచ్. సో మీకు ఎలా అనిపించింది? బాగుందా? నాకైతే సూపర్గా నచ్చింది. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు పర్ల్స్ ఉన్న చోకర్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. సూపర్గా ఉంది. సో ఎలా అనిపించింది? నాకు బాగుంది. ఇది నచ్చితే నాకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ సెట్ చూద్దాం. సో మన నెక్స్ట్ జ్యువెలరీ చూద్దాం. మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉన్న రామ్ పరివార్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నార్మల్గా మార్కెట్లో ఇప్పుడు రామ్ పరివార్ అనేది ఒక పెద్ద ట్రెండ్ లాగా మారింది. సో ఇది 1 of the బెస్ట్ రామ్ పరివార్ అనొచ్చు. ఎందుకంటే దీని కింద మనకి మధ్యలో వచ్చేసి రామ్ లక్ష్మణుడు సీత వచ్చారు. ఆ తర్వాత మొత్తం మనకి కింద పర్ల్స్ వచ్చాయి. ఆ తర్వాత మొత్తం వైట్ స్టోన్స్ ఉన్నాయి. పెండెంట్ ఎక్సలెంట్గా ఉంది, చూసారా? పర్ఫెక్ట్. మీకు అనిపిస్తుందా? సో ఇది తర్వాత ఏమంటే సైడ్ మొత్తానికి మనకి రెడ్ కలర్ ఏమంటారు స్టోన్స్ లాగా, గ్రీన్ కలర్ స్టోన్స్ లాగా ఇట్లా వచ్చింది. చాలా బాగుంది, అంటే చాలా బాగుంది, నిజంగానే బాగుంది. ఇది రామ్ పరివార్ చాలా వరకు ఇప్పుడు అందరు వేసుకుంటా ఉన్నారు. ఏదైనా పెద్ద ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడండి, చాలా వరకు రామ్ పరివార్ కానీ లక్ష్మీదేవిది కానీ వేసుకుంటా ఉంటారు. సో దీనికి వచ్చాయి బ్యూటిఫుల్గా ఉన్న ఇయర్ రింగ్స్. సేమ్ రామ్ లక్ష్మణ్ సీత ఉన్న ఇయర్ రింగ్స్. పెండెంట్ అయితే ఎలా వచ్చిందో అలాగే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఇయర్ రింగ్స్. మొత్తం మనకి ఏమంటారు పర్ల్ ఫినిషింగ్ తోటి ఉంటుంది. అన్ని పర్ల్స్ పర్ఫెక్ట్ వచ్చాయి. ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఒక్క ఐటమ్గా మనకి డిఫెక్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో బాగుంది. సో ఫ్రెండ్స్, జూలో చేసి చూపిస్తా ఉన్నాను. సో ఇది వచ్చేసి రామ్ పరివార్. నేను దీనిపైన వేసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఇలా ఇయర్ రింగ్స్ చూడండి, సూపర్గా ఉన్నాయి కదా. నాకు ఇలా జ్యువెలరీ హెవీగా లేకపోయినా పర్లేదు, కానీ నాకు ఇయర్ రింగ్స్ చాలా వరకు హెవీగా ఉండాలి. అప్పుడు జ్యువెలరీ వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. బాగుంది ఇది. సో ఆ తర్వాత నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇవి మకర కుందనాలు అంటారు చూడండి, దట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఫుల్గా మనకి పర్ల్స్ తోటి గుత్తులుగా ఉన్న పర్ల్స్ తోటి ఉంటాయి. ఈ ఫోన్లో మీకు జూమ్లో ఏ చూపించాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ కెమెరా ఫోకస్ చేస్తుంది. చూసారా? వావ్, సూపర్ కదా. సో ఇవి ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. మనకి మంచిగా పచ్చల్, పింక్. ఇవేమంటే
ఇవి స్టోన్స్ పింక్ వైట్, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి, అలాగే మొత్తం పర్ల్స్ ఉండేసరికి సూపర్గా ఉన్నాయి కదా. సో నాకు ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందో చూడండి. సో ఇవి వచ్చి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇక్కడ జూమ్ ఆప్షన్ బాగుందండి ఫోన్లో. ఎలా ఉన్నాయి పెట్టుకుంటే చాలా బాగున్నాయి కదా. నాకు ఇట్లాంటి ఇయర్ రింగ్స్ రియల్గా చాలా ఎక్కువ ఇష్టం. సో ఇది ఈ చోకర్కి ఇదిగో చాలా బాగా సెట్ అయింది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ జ్యువెలరీ చూద్దాం. సో మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్గా ఉన్న డైమండ్ హారం. వావ్ ఎంత బాగుందో, హెవీగా ఉన్న డైమండ్ హారం. ఇది మొత్తం మనకి డైమండ్ ఫినిషింగ్ అంటూ ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ఎలా ఉందో అలా మీకు కనిపిస్తుంది ఇందులో కెమెరా ఫోకస్. సూపర్. సో ఇది మంచిగా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్లో ఎక్కడ కూడా ఏ మెటల్ అనేది తెలియకుండా మొత్తం డైమండ్ ఫినిషింగ్ తోటి ఉండింది. సరే ఒక లాంగ్ హారం. దీనికి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చి హారం ఎంత లాంగ్గా ఉందో ఇయర్ రింగ్స్ అలాగే బుజ్జిగా ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ బాగున్నాయి కదా. సో వేసుకోండి. ఇది వేసుకుంటే కింగ్ ఆఫ్ ది జ్యువెలరీ డైమండ్ సెట్ అంటే డైమండ్ సెట్ లానే ఉంటుంది. అందుకే డైమండ్కి క్రేజ్ ఎక్కువ ఉంటుందేమో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇయర్ రింగ్స్ చిన్నగా అనుకున్నాం కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. ఎలా ఉంది ఇది? బ్రైడల్ కలెక్షన్లో కంపల్సరీ ఉండాలి. కొత్త ఎవరైనా బ్రైడ్ అవుతా ఉంటే కంపల్సరీ ఇట్లాంటి ఒక సెట్ తీసుకోండి. చాలా బాగుంటుంది, లుకింగ్ గుడ్గా ఉంటుంది. ఇది ఒకటి వేసుకున్నా చాలు, శారీకి మీకు మొత్తం అందం వచ్చేస్తుంది. సో దీని ప్రైజెస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఓకేనా. నాకు బాగుందా? సో మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే హారం, కానీ మీకు ఇంతకు ముందు డైమండ్ ఫినిషింగ్లో ఉండింది కదా. ఇది వచ్చేసి ఓవరాల్గా సీజెడ్ ఫినిషింగ్లో ఉంటుంది. వావ్ సి ఎంత బాగుందో చూసారా. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా అదే. దాంట్లో ఏమంటే మనకి మొత్తం డైమండ్స్ వచ్చాయి, ఇదేమో సీజెడ్ కాబట్టి మనకి గోల్డిష్ ఫినిషింగ్ తోటి కనిపిస్తూ ఉంటుంది. సేమ్ టు సేమ్ మనకి పచ్చలు దాంట్లో ఏమంటే ఇలాగే వచ్చాయి, దీంట్లో ఇలాగే వచ్చాయి. అంటే గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ పింక్ కలర్ లోపల ఉంటాయి, గ్రీన్ కలర్ బయట ఉంటాయి. ఫోకస్ ఎగ్జాక్ట్లీ. సో ఇది సో మీకు సీజెడ్లో కావాలన్నా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి. యా సూపర్ కదా. వేసుకొని చూపిస్తారు. పర్ఫెక్ట్. ఈ హారం వచ్చేసి మనకి కొంచెం ఇలాగా వస్తుంది, రౌండ్గా వస్తుంది, సూపర్గా ఉంటుంది. సో ఎలా అనిపించింది మీకు? అంటే మీకు డైమండ్లో కూడా ఉంది, సీజెడ్లో కూడా ఉంది. సో మీకు డైమండ్లో కావాలంటే మీరు డైమండ్లో తీసుకోవచ్చు, సీజెడ్లో కావాలంటే సీజెడ్లో చూసుకోవచ్చు. సో మొత్తానికైతే కంపల్సరీ బ్రైడల్ కలెక్షన్లో ఈ హారం అంటూ ఉండాలి, ఎందుకంటే అంత బాగుంది ఇది. నాకు బాగుందా? సో మనం చూస్తున్న నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఒక రామ్ పరివార్ అన్నమాట. చూడండి, వావ్ మొత్తం మనకి ఫినిషింగ్ అంతా గోల్డ్లో వచ్చింది. అంటే ఇది ఒక సీజెడ్ రామ్ పరివార్ అన్నమాట. మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా. చూసారా, లోపలికి వచ్చేసి మనకి పర్ల్స్ లాగా వచ్చాయి, అలాగే మధ్యలో గ్రీన్ కలర్ దాంతో బటర్ఫ్లై టైప్ వచ్చింది. సో బాగుందా? దీనికి మనకి పైన పెట్టడానికి అటాచ్మెంట్ అనేది వస్తుంది. అలాగే దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా బుజ్జిగా చిన్నగా వచ్చాయి, క్యూట్స్ ఇయర్ రింగ్స్ వచ్చాయి, లిటిల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి అన్నమాట. సో ఇది జస్ట్ ఒక ఏమంటారు రామ్ లక్ష్మణ సీత బిల్లా ఉంటుంది చూడండి, అది మాత్రం వచ్చింది. సో ఇది సో దీనికి మనకి అటాచ్మెంట్ లాగా ఇలాంటి తాడు ఒకటి ఇచ్చారు. సో అదేమంటే నేను దానికి నెక్ పీస్ కూడా అదే పెట్టేసుకున్నాను. దీనికి కూడా ఇట్లా అటాచ్ చేస్తే సరిపోతుంది, మనం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తీసేటప్పుడు తీసి పక్కకు పెట్టొచ్చు. సో ఇది వచ్చేసి వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇంకా చోకర్ ఉంటే ఇంకా బాగుండేది కదా. సో ఈ చోకర్ నాకు బాగా నచ్చింది. ఇది ఉంటే అన్నిటికీ ఒక లుక్ వచ్చేస్తూ ఉంది కదా. సో ఇది చాలా బాగుంది. ఇది కూడా మనకి సింగిల్గా కూడా మనం దీన్ని పెయిర్ ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక చోకర్ వేసుకొని కూడా ఇది వేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. ఎలా ఉంది కమెంట్లో ఇప్పుడు ఓకేనా. సో ఆ తర్వాత ఏమంటే ఒక చిన్న బుజ్జి బ్లాక్ బీడ్స్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ వేసుకుంటూ చూపిస్తూ ఉన్నాను కదా, ఫ్యాన్ లేకపోయేసరికి నాకు ఉక్కపోస్తుంది. ఒక బ్యూటిఫుల్ సౌండ్ బ్లాక్ బీడ్స్. ఇది డైలీ వేర్కి చాలా బాగుంటుంది. మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న పెండెంట్ దీనికి వచ్చింది. అలాగే ఈ బ్లాక్ బీడ్స్కి ఒక బుజ్జి ఏమంటారు ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయి, చూపిస్తాను మీకు నేను.
సో ఇలాంటి డైలీ బేసిస్లో ఇలాంటి బ్లాక్ బీడ్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన బ్లాక్ బీడ్స్. సింపుల్గా బాగుంది కదా. రెగ్యులర్ బేసిస్లో చాలా మంది వేసుకున్న బ్లాక్ బీడ్స్ ఎట్లా ఉంటాయని అడుగుతారు కదా, అంటే కొంచెం ఈ టైప్లో ఉంటాయి కానీ అవి గోల్డీ నార్మలీ. సో మీరు రెగ్యులర్ బేసిస్లో కావాలంటే ఇలాంటి బ్లాక్ బీడ్స్ని పర్చేస్ చేయొచ్చు. బాగుంటుంది రెగ్యులర్గా వేసుకోవడానికి. మ్యాట్ ఫినిషింగ్ కదా, మనకి కలర్ అనేది తొందరగా అస్సలే పోదు. సో గ్యారంటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి కొంచెం జూమ్ చేశాను కెమెరా నేను, సో మీకు పర్ఫెక్ట్ కనిపించాలని చెప్పేసి. సో ఇది కూడా ఒక హారం, మనకి నెక్లెస్ టైప్ హారం ఇది. సో ఇది వచ్చేసి పెండెంట్, చాలా రిచ్గా ఉన్న పెండెంట్. మనకి మొత్తం ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చి మధ్యలో పచ్చల్లాగా ఇది వచ్చింది గ్రీన్ కలర్లో. సో దీనికి వచ్చేసి మనకి చుట్టూరా ఏమంటే ఇట్లా మామిడి పిందెలు వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ గ్రీన్ అండ్ వైట్, ఓకే ఎగ్జాక్ట్లీ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ వస్తుంటాయి. సో ఇది ఓవరాల్గా ఇలా ఉంది. వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. ఫోకస్ పర్ఫెక్ట్గా మనకి 2 నెమళ్ళు వస్తాయి, కింద వచ్చేసి మొత్తం పర్ల్ ఉంటాయి. నాకు పర్ల్ ఫినిషింగ్ ఉన్న ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఏమంటారు ఇట్లా పెండెంట్ కానివ్వండి చాలా వస్తాయి, ఎందుకంటే చూడడానికి చాలా ప్రిటీ గుడ్గా ఉంటాయి కదా. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన నెక్ పీస్. బాగుందా? ఇది ఇట్లా రావాలి. ఓకే పర్ఫెక్ట్. సో ఇది 1 టైప్ ఆఫ్ హారం అనమాట. సో ఎలా ఉంది, నాకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చెప్పండి. సో దీని ప్రైస్ కూడా ఇష్టంలో ఉంటుంది, లేకపోతే దాని నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది. సో నెంబర్కి కాల్ చేసి అడిగితే తను అన్ని డీటెయిల్స్ మీకు చెప్తారు. సో తర్వాత నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్ కాదు, బీడ్స్ అన్నమాట. పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ బీడ్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. సో ఇది ఇప్పుడు ట్రెండ్ ఉన్నాయి కదా, సో అలాంటి బీడ్స్ అన్నమాట. సో ఇది సరే ఇలా మనకి మొత్తం చిన్న చిన్న గుత్తులు లాంటి చిన్న జుమ్కీలు వచ్చాయి. జుమ్కీలు కాదు, ఏమంటారు గజ్జలు వచ్చాయి. ఆ తర్వాత పెండెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. 2 నెమళ్ళు, మొత్తం పింకిష్గా ఉంటుంది. ఈ శారీ పైకి నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. దీనికి వచ్చేసి ఇట్లా మీకు బీడ్స్ అనేవి వచ్చాయి. గోల్డ్, గ్రీన్ అండ్ పింక్ కలర్ బీడ్స్ వచ్చాయి. బాగున్నాయి కదా. ఇలాంటిది గోల్డ్గా చాలా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ వగేర ఏం రాలేదు. సో ఇది ఇలా ఉంది, పెట్టుకొని చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది పెట్టుకుంటే ఇలా ఉండింది. బాగుందా? సో వీటిని నేను పేరప్ చేశాను మన చోకర్ యొక్క జుమ్కీస్ తోటి, చోకర్కి వచ్చిన ఇయర్ రింగ్స్ తోటి. ఇవి జుమ్కాలతోటి అయితే ఇంకా బాగుంటాయి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడు ఒక చోకర్ చూద్దాము. సో ఇది ఇలా వస్తుంది చోకర్. ఇప్పుడు ఎక్కువ శాతం ట్రెండ్లో ఉన్న చోకర్లలో ఇదొకటి. సో ఇట్లా మొత్తం మనకి మధ్యలో డైమండ్ ఫినిషింగ్ వచ్చేసి పక్కన వచ్చేసి ఇట్లాంటి బీడ్స్ టైప్లో వస్తుంది. చాలా బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి యూనిక్గా రౌండ్లో వచ్చాయి. నార్మల్గా ఇట్లాంటి చోకర్కి నేను ఇయర్ రింగ్స్ రౌండ్లోనే చూసాను. సో రౌండ్లో వచ్చేసి కింద దీనికి మనకి ఒక ముత్యం అంటూ వస్తుంది. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. సో బాగున్నాయా ఫ్రెండ్స్? మొత్తానికి పెట్టుకుంటే ఇలా ఉంది. ఆరెంజ్ కలర్లో బాగుంది కదా. సో ఒక రిచ్ లుక్ వస్తుంది ఇట్లాంటి చోకర్స్ అనేవి వేసుకుంటే. నాకైతే బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కమెంట్ చెప్పండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ లాస్ట్ సెట్ తోటి మన ఈ వీడియో కూడా ఎండ్ అయిపోతుంది. సో మీలో ఎవరికైనా ఈ సెట్స్ ఏదైనా నచ్చినట్టయితే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై పంపించే నెంబర్కి వాట్సాప్ చేసేయండి, పేమెంట్ చేసేయండి. సిఓడి కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు సిఓడిగా పెట్టచ్చు. సో పేమెంట్ చేశాక సేమ్ 5 to 7 వర్కింగ్ డేస్ మీ జ్యువెలరీ మీ ఇంటికి వచ్చేసింది. అలాగే మధు వ్లాగ్స్ అండ్ కలెక్షన్ ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఛానల్ ఏంటంటే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పెడతా ఉంటుంది. సో ఎవరికైనా బై చేయాలంటే మీరు తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు, మీకు బడ్జెట్లో వచ్చినప్పుడు మీరు బై చేయొచ్చు అనమాట. అలాగే మాధురి గారి నెంబరు, వాట్సాప్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, ఎవ్రీథింగ్ మీ డీటెయిల్స్ అండ్ డిజిటల్ అవుతాయి. ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చిందా, ఎలా అనిపించింది నా కమెంట్లు చెప్పండి. ఏ జ్యువెలరీ నాకు సెట్ అయిందో కమెంట్లు చెప్పండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బై బై, టాటా, సీ యూ.